18వ పాఠం ఇంటెంట్. కిచెన్లో టేబుల్ పైన ప్లేట్ నిండా టమాలీస్ పెట్టి ఉన్నాయి. వాటిని ఎమిలీతో సిద్ధం చేసి ఉంచారని నాకు తెలుసు. కానీ అతను ఎక్కడా కంటికి కనిపించలేదు. నేను నా మగ్గులో నీళ్లు తీసుకుని అన్ని టమాలీస్ తినేశాను. ఎమిలీతో తన అల్పాహారం చేసే ఉంటాడనుకుని నేను ప్లేట్ కడిగేశాక కూరగాయల తోటలో పనిచేయడానికి వెళ్ళాను. కానీ త్వరగా అలసిపోయాను. ఒక చెట్టు క్రింద ఆ రోజు క్లారా చూపించిన విధంగా ఆకులతో గూడు నిర్మించి అందులో విశ్రాంతిగా కూర్చున్నాను. కాసేపు నా ఎదురుగా చెట్టు కొమ్మలను చూశాను. ఆ కొమ్మలు కదిలి నాకు నా బాల్యాన్ని తిరిగి తెచ్చాయి. నాకు అప్పుడు 4-5 ఏళ్ల వయసు ఉంటుందనుకుంటాను. నేను విల్లో కొమ్మలను అందుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. నేను దాన్ని జ్ఞాపకం చేసుకోవటం కాదు, నిజానికి నేను ఆ జ్ఞాపకంలోనే ఉన్నాను. నా పాదాలు క్రింద నేలను తాకుతున్నాయి. నా సోదరులు నన్ను పైకి నెట్టినప్పుడల్లా నేను ఆహ్లాదంతో కేరింతలు కొడుతూ అరుస్తున్నాను. వాళ్ళిద్దరూ మరింత పైకి కొమ్మలు అందుకోవటానికి ప్రయత్నించినప్పుడు వారి మోకాళ్ళు పైకి తెచ్చి ముందుకు వెనుకకు ఊగుతూ కేవలం మరింత పైకి వెళ్ళేందుకు నేలను ఆసరాగా చేసుకోవటానికి మాత్రమే పాదాలతో క్రింద నేలను తన్నుతున్నారు. అది పూర్తయ్యేసరికి నేను పునర్జీవిస్తున్న ఆ క్షణాలను, ఆ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆ కేరింతలను, తుల్లింతలను, నా సోదరుల పట్ల నాకు గల అన్ని భావాలను నాలోకి పూర్తిగా శ్వాసించాను. నా గతాన్నంతా నా తలను ప్రక్కకు త్రిప్పడంతో తుడిచి ప్రక్షాళన చేశాను. క్రమంగా నా కనురెప్పలు బరువెక్కసాగాయి. ఆకులతో చేసుకున్న గూడులో గాఢ నిద్రలో పడిపోయాను. నా ప్రక్కటెముకలలో పదునుగా గుచ్చడం వలన నాకు మెలకువ వచ్చింది. కేర్ టేకర్ తన చేతికర్రతో తట్టడం జరిగింది. లే మేలుకో, ఇప్పటికే మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. రాత్రి ట్రీ హౌస్లో నిద్ర బాగా పట్టలేదా? నేను కళ్ళు విప్పేసరికి చెట్టు యొక్క చిటారు కొమ్మలు సూర్యకాంతి పుంజాలలోని నారింజ వర్ణాలను గుర్తించడంలో సహకరించాయి. కేర్ టేకర్ ముఖం కూడా దివిటీలా మెరుస్తూ ఏదో అపశకునంలాగా కనిపించింది. నిన్న ధరించిన దుస్తులతోనే ఉన్నాడు. తన బెల్టుతో 3 దోసకాయలు కట్టి ఉన్నాయి. నేను లేచి కూర్చుని ఓ పెద్ద దోసకాయ తొడిమను అతని నోటితో పెకిలించి లోన ఉన్న గుజ్జును నోటి నిండా పీల్చడం జాగ్రత్తగా పరిశీలించాను. ఆ తర్వాత అతను సంతృప్తిగా పెదాలను చప్పరించాడు. నిన్న రాత్రి నిద్ర బాగా పట్టలేదా ఏంటి? నన్ను ఆసక్తిగా గమనిస్తూ మళ్ళీ ప్రశ్నించాడు. మీరు తమాషా చేస్తున్నారా? నేను ఆవేదనగా అడిగాను. నా జీవితంలో అత్యంత బాధాకరమైన రాత్రుల్లో ఒకటిగా దాన్ని చెప్పుకోవాలి. నాలో నుంచి ఫిర్యాదులు వరవడి ప్రవాహంలా పొంగి పొర్లింది. నేను మా అమ్మలాగే మాట్లాడుతున్నానని గుర్తించగానే బెదిరిపోయి ఆపేశాను. ఎప్పుడైనా నేను ఆమెను నిద్ర ఎలా పట్టిందని అడిగితే ఆమె ఎలాగే అసంతృప్తిగా మాట్లాడేది. ఆ విషయంలో తనని ద్వేషించేదాన్ని. ఆలోచిస్తే నేను కూడా ఇప్పుడు వచ్చి ఆమెలాగే మాట్లాడాను కదా అనిపించింది. ఎమిలీతో నేను ఇలా బాధ వెళ్ళగక్కినందుకు నన్ను క్షమించు. రాత్రంతా ఒక్క క్షణం కన్ను మూతలు పడని మాట వాస్తవం. కానీ నేను బాగానే ఉన్నాను. నువ్వు బన్షీ దేవతలా అరుస్తూ ఉండటం నేను విన్నాను. నీకు ఏమైనా పీడకలలు రావటం కానీ లేదా చెట్టు మీద నుంచి పడిపోవటం కానీ జరిగిందనుకున్నాను. నేను నిజంగానే చెట్టు మీద నుంచి పడిపోతున్నాను అనుకున్నాను. సానుభూతిని ఆశిస్తూ భయంతో దాదాపు చచ్చినంత పని అయిందనుకో. కానీ అప్పుడే ఒక వింత జరిగి నేను చీకటి రాత్రిని అధిగమించాను అన్నాను. ఏమి వింత జరిగిందేమిటి? అతను నేల మీద నుంచి సాధ్యమైనంత దూరంలో కూర్చుని ఆసక్తిగా అడిగాడు. నాకు అతనితో చెప్పకుండా ఉండడానికి ఏ కారణం కనిపించదు. కాబట్టి గత రాత్రి జరిగిందంతా పోసగుచ్చినట్లుగా ఒకరి కాంతి తారాస్థాయిలో వచ్చి నన్ను రక్షించిన విధానం అంతా వివరించాను. ఎమిలీతో చక్కగా ఆసక్తితో వింటూ తగిన సమయాల్లో తలాడిస్తూ నేను వివరించే నా భావాలను అర్థం చేసుకుంటున్నట్లుగా కనిపించాడు. నువ్వు చాలా శక్తిని సమీకరించుకున్నందుకు నాకు నిజంగా ఆనందంగా ఉంది. నువ్వు అసలు రాత్రిని విజయవంతంగా గడపగలవని నేను అనుకోలేదు. నువ్వు స్పృహ కోల్పోతావని అనుకున్నాను. అంటే వాళ్ళు చెప్పినంత అధ్వాన్నంగా ఏమీ లేవని నిరూపించుకున్నావు. ఎవరు చెప్పారు నేను అధ్వానంగా ఉన్నానని? నెలీడా మరి నాగ్వాల్. నీ హీలింగ్లో జోక్యం చేసుకోరాదని వారు నాకు
నిర్దిష్టమైన సూచనలు చేశారు. అందుకే నేను రాత్రి నీకు సహాయం చేయడానికి రాలేదు. నేను ఎంతగా శాంతంగా మరి నిశ్శబ్దంగా ఉండాలనుకున్నా కూడా మళ్ళీ ఆ దోసకాయ మరి కొన్ని గుటకలు పీల్చుకొని, నువ్వు ఓ 2 గుటకలు వేస్తావా నా వైపు అందిస్తూ ఆఫర్ చేశాడు. ఆ కాయలో ఏముందంటే, ఏముందేంటి, నేను మద్యం ఉందేమోనని ఆశ్చర్యంగా అడిగాను. అతను ఒక్క క్షణం సంశయించి ఆ కాయను తలక్రిందులుగా కొన్నిసార్లు బలంగా ఊపాడు. అది ఖాళీది అని వెక్కిరించి, నువ్వు మాయ చేస్తున్నావు అన్నాను. అతను తల అడ్డంగా ఊపి, ఇది ఖాళీగా కనిపిస్తుందంతే అని జవాబిచ్చాడు. దీనిపై అంచు వరకు అన్నింటికన్నా నిష అయిన పానీయం నిండి ఉంది. ఇప్పుడు నువ్వు దీన్ని త్రాగాలనుకున్నావా లేదా ఇంతకీ అని ప్రశ్నించాడు. నాకు తెలీదు నేను అన్నాను. ఒక్క క్షణం అతను నన్ను ఆట పట్టిస్తున్నాడా అనిపించింది. శుభ్రంగా ఇస్త్రీ చేసి బ్లూ యూనిఫామ్తో బెల్ట్కి దోసకాయలు కట్టుకుని మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళ ఉన్నాడు. కళ్ళు పెద్దవిగా చేసి నన్నే తదేకంగా చూస్తూ భుజాలు ఎగరేశాడు. తిరిగి ఆ కాయకు తొడిమను దూర్చేస్తూ జాగ్రత్తగా ఓ తోలు పట్టీలో పెట్టి బెల్ట్కి కట్టుకోబోతుంటే చూసి, సరే మరి నన్ను గుటక వేయని మని ఉత్సుకతతో అడిగాను. నన్ను గుటక వేయని అని ఉత్సుకతతో అడిగాను. హఠాత్తుగా అతని ఆట ఏమిటో కనిపెట్టామనిపించే సరికి అతను తొడిమ మూతను తీస్తూ నాకు అందించాడు. నేను దాన్ని ఊపి లోపలకు తొంగి చూశాను. అది నిజంగా ఖాళీగా ఉంది. కానీ నేను దాన్ని రుచి చూడడానికి పెదాలకు తాకగానే నేనే నాడు ఎరుగని రుచిని అనుభూతి చెందాను. నా నోట్లోకి ప్రవహించింది ఏదో ద్రవంలాగే ఉంది, కానీ నీళ్ళలాగా లేదు. అది కాస్త పొడిగా, దాదాపు చేదుగా ఒక్క క్షణం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేసి, అప్పుడు నా గొంతును, నా మొత్తం శరీరం అంతా పూర్తిగా వెచ్చగా చేసేసింది. నా నోట్లోకి చేరిన ఆ కాయలో మెత్తని పొడి ఉన్నట్లు అనిపించింది. దాన్ని నా అరచేతిలోకి ఊపితే బయటకు ఏమీ రాలేదు. కేర్ టేకర్ నా ఆశ్చర్యాన్ని గమనించి, కంటికి కనిపించేదేది ఆ కాయలో లేదు అన్నాడు. నేను మరోసారి ఊహాత్మకమైన గుటక వేశాను. ఈసారి దాదాపుగా నా పాదాల నుంచి కుదిపేసింది. నా పాదం వేళ్ల నుంచి ఏదో విద్యుత్తు నా ద్వారా ప్రవహించి జలధరింపజేసింది. ఆ తిమ్మిరి అలా పైకి నా పాదాల నుంచి కాళ్లకు, అక్కడ నుంచి వెన్నులోకి మెరుపులాగా పాకి నా తలను చేరగానే నేను దాదాపుగా సొమ్మసిల్లినంత పని అయ్యింది. కేర్ టేకర్ చిలిపిగా గంతులేస్తూ నవ్వటం నేను చూశాను. స్థిరంగా ఉండటానికి నా చేతులను నేలకు గట్టిగా ఆనించి కాసేపటికి నేను కొంత సమతుల్యతను పొందాక, ఈ కాయలో ఏం ఉంది అని తీవ్రంగా నిలదీశాను. అతను గంభీరమైన స్వరంతో, దీంట్లో ఉన్నదాన్ని ఇంటెంటో అని పిలుస్తారు అన్నాడు. క్లారా నీతో దాని గురించి స్వల్పంగా చర్చించారు. ఇప్పుడు మరింత క్షుణ్ణంగా తెలపటం నా వంతు. నీ వంతు అనటంలో అర్థం ఏమిటి ఎమిలిటో? అంటే నేను నీ క్రొత్త మార్గదర్శకుడినని అర్థం. క్లారా ఆ పనిలో కొంత భాగం పూర్తి చేశారు, మిగతాది నేను చేయాలి. సులువుగా అతన్ని నమ్మకూడదు అనేది నా భావన. అతను మొదట తనంతట తానుగా తాను ఒక పని మనిషిని, ఆ సమూహంలోని ఒక వ్యక్తిని కానని చెప్పాడు. కనుక అతని కొంటె చేష్టల మాయలో పడబోనని అనుకున్నాను. నువ్వు కేవలం నన్ను పడేయాలని చూస్తున్నావు ఎమిలిటో, బలవంతంగా నవ్వుతూ అన్నాను. అవును, ఇప్పుడు అంటూ నా కాలిని నిజంగా లాగి పడేయబోయాడు. లేవబోయేంతలో తాను చేసిన పనికి కీరింతలు కొడుతూ మళ్ళీ నా కాలును లాగాడు. అతను చాలా ఉత్సాహంగా ఓ కుందేలులా గెంతుతూ సంబరపడుతున్నాడు. నీ గురువు నిన్ను గేలి చేయటం నీకు ఇష్టం లేదు కదూ? అతను తెచ్చిపెట్టుకున్నట్లుగా నవ్వుతూ అన్నాడు. అతను నన్ను తాకటం నాకు ఇష్టం లేదు. మరి నా కాలిని తాకటం ఖచ్చితంగా అస్సలు ఇష్టం లేదు. నిజానికి నన్ను క్లారా తాకినా కూడా నాకు ఇష్టం ఉండదు. నేను తాకటానికి ఎందుకు ఇష్టపడ్డానో అని ఆలోచించడం మొదలుపెట్టాను. నేను వ్యక్తులతో నాకు గల సంబంధాలను పునశ్చరణ చేసినప్పటికీ శారీరక సంబంధాల గురించి నా అభిప్రాయాలు, భావాలు మాత్రం ఎప్పటిలాగానే బలంగా ఉన్నాయి. కేర్ టేకర్ వచ్చి కూర్చుని శ్రద్ధ పెట్టాల్సిన ఏవో విషయాలను చెప్పటం మొదలెట్టగానే ఈ సమస్యను భవిష్యత్తులో పరిష్కరించుకోవటానికి వదిలిపెట్టాను. నేను నీ గురువును క్లారా, నెలీడా, మరి నాగువాల్తో పాటుగా నేను కూడా నీకు మార్గదర్శకత్వం చూపించాలి. నువ్వు తప్పుడు సమాచారం ఇస్తున్నావు. ఇదే నువ్వు స్వయంగా
నువ్వే జీవితానికి పనిచేసే కేర్ టేకర్నని చెప్పుకున్నావు. మరి మళ్ళీ నువ్వు నా గురువునని వ్యాపారం మొదలెట్టావేంటి? మరి మళ్ళీ నువ్వు నా గురువునని వ్యాపారం మొదలెట్టావేంటి అన్నాను. ఇది నిజం, నేను నీ మరో గురువును, అతను గంభీరంగా అన్నాడు. మరైతే నువ్వు నాకేం నేర్పబోతున్నావు? విపరీతమైన అయిష్టతతో అరుస్తూ అడిగాను. నేను నేర్పించాలనుకునేది డబుల్తో వెంటాడటం పక్షిలా మెరిసే కళ్ళతో అన్నాడు. మరి క్లారా, నెలీడా ఎక్కడా? నేను డిమాండ్ చేశాను. వారు వెళ్ళిపోయారు. నెలీడా ఆమె నోట్లో చెప్పారుగా, చెప్పలేదా? నాకు తెలుసు వాళ్ళు వెళ్ళిపోయారని. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఓహ్, వాళ్ళు ఇండియా వెళ్ళారు. అతను నవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నాడు. అయితే వాళ్ళు నెలల తరబడి తిరిగి రారు అన్నమాట. నాకు చిరాకు కలిగి అన్నాను. సరే నువ్వు నేను ఒంటరిగా ఉన్నాము. కనీసం శునకం కూడా లేదు. నీకు ఇప్పుడు 2 ఎంపికలు ఉన్నాయి. నీ చెత్తనంతా సర్దుకుని వెళ్ళిపోవటము, లేదా ఇక్కడ నాతో ఉండి పని చేయడానికి నిర్ణయించుకోవడము. మొదటిది చేస్తావని ఆశించను, ఎందుకంటే మరెక్కడికి వెళ్ళలేవు కనుక. నాకు వదిలి వెళ్ళిపోయే ఉద్దేశ్యం ఏమాత్రం లేదు. నెలీడా ఇంటిని ఆలనా పాలనా చూసుకోమని నాకు బాధ్యత అప్పగించి వెళ్ళారు. నేను అదే చేస్తున్నాను. మంచిది, నువ్వు సిద్ధగురువుల సంకల్పాన్ని అనుసరించటం నా అదృష్టం అతను అన్నాడు. అతను అంత స్పష్టంగా చెప్పినా నాకు సరిగ్గా అర్థం కాలేదు. సిద్ధగురువుల సంకల్పం సాధారణ ప్రజల సంకల్పానికి భిన్నంగా ఉంటుంది. వారు తమ అనంతమైన శక్తి మరి ఖచ్చితత్వంతో దృష్టి పెట్టడం నేర్చుకున్నారని అతను వివరించాడు. ఒకవేళ మీరు నా గురువైతే మీరు అనేదానికి అర్థం వివరిస్తూ ఏదైనా భౌతికమైన ఉదాహరణను ఇవ్వగలరా? ఆయన తదేకంగా చూస్తూ అడిగాను. ఆయన సాలోచనగా చుట్టూ చూశారు ఓ క్షణం పాటు. ఆయన ముఖం వెలిగిపోతుండగా, ఈ ఇల్లే ఒక మంచి ఉదాహరణ అంటూ ఇంటిని వేలితో చూపెడుతూ అన్నారు. లెక్కలేనంతమంది సిద్ధయోగులు ఉద్దేశపూర్వకంగా తరతరాలుగా సేకరించిన శక్తి ఇది. ఇప్పటి వరకు ఈ ఇల్లు కేవలం భౌతిక నిర్మాణం మాత్రమే కాదు, ఇదొక బ్రహ్మాండమైన శక్తి క్షేత్రం. ఈ ఇంటినైతే 10 సార్లకు పైగా నాశనం చేయవచ్చేమో, కానీ సిద్ధయోగుల సంకల్పం మాత్రం ఏనాటికి చెక్కు చెదరకుండా ఉంది. ఎందుకంటే అది నాశనం చేయలేనిది కనుక. ఒకవేళ సిద్ధయోగులు వదిలివేయాలనుకుంటే ఏం జరుగుతుంది? వారి శక్తి శాశ్వతంగా ఇక్కడే బంధించబడి ఉంటుందా? నేను అడిగాను. ఒకవేళ స్పిరిట్ వారిని వెళ్ళిపోమని చెబితే వారు తమ సంకల్ప శక్తిని ఈ ప్రదేశం నుంచి తీసుకువెళ్ళి మరో నూతన ప్రదేశంలో లేదా విషయంలో కేంద్రీకరిస్తారు. ఈ ఇల్లు నిజంగానే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందని నేను అంగీకరించి తీరాల్సిందే అని ఆయనతో నేను వేసిన వివరణాత్మక కొలతలు, గణనలు ఎలా విభేదించాయో చెప్పాను. ఈ ఇంటిని ప్రత్యేకమైనదిగా చేసేవి గదులు, గోడలు, డాబాలు కాదు. తరతరాలుగా సిద్ధయోగులు దీంట్లో కురిపిస్తున్న వారి సంకల్పం. మరో మాటలో చెప్పాలంటే ఈ ఇంటి రహస్యం అనేది దీన్ని నిర్మించాలనే ఉద్దేశ్యంతో ఉన్న అసంఖ్యాక యోగుల యొక్క చరిత్ర. నీకు తెలుసా, వారు కేవలం దీన్ని సంకల్పించటం మాత్రమే కాదు, వారే స్వయంగా ఇసుకపై ఇటుకను పేర్చి రాయిపై రాయిని పెట్టి దీనిని నిర్మించారు. నువ్వు కూడా నీ వంతుగా నీ ఉద్దేశ్యాన్ని కృషిని తోడ్పాటును అందించావు. నేను ఏ విధమైన తోడ్పాటును అందించాను? ఎమిలిటో యొక్క ప్రకటనకు మనస్ఫూర్తిగా ఆశ్చర్యపోతూ, బహుశా మీరు అనేది నేను వేసిన ఆ వంకర టింకర తోట మార్గాన్ని గురించి కాదు కదా అన్నాను. ఆయన నవ్వుతూ, బుర్ర ఉన్నవారు ఎవరు దాన్ని తోడ్పాటు లేదా సహకారమని అనరు అనుకుంటున్నాను. అది కాదు, నువ్వు వేరేవి చేశావు. ఇటుకలు మరి కట్టడాలకు సంబంధించిన భౌతిక ప్రాపంచిక స్థాయిలో నా సహకారం కొండపైనున్న ప్రవాహం నుంచి కూరగాయల తోటలోకి సాగునీరు ప్రవహించేలా చేయటం, జాగ్రత్తగా ఎలక్ట్రిక్ ఫైరింగ్ పైప్ ఫిట్టింగ్, మరి సిమెంట్తో పొరను ఏర్పాటు చేసి నీటి పంపును ఏర్పాటు చేయడం మొదలైనవి అని వ్యాఖ్యానించారు. అదే శక్తి ప్రవాహపు ఎతిరికు స్థాయిలో. అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా ఈ ఇంట్లో తన సంకల్పాన్ని మాన్ఫ్రెడీ సంకల్పంతో విలీనం చేయగా మేము చూడలేదు. ఆ క్షణంలో ఏదో నా మనస్సులో మెదిలింది. మాన్ఫ్రెడ్ను తన ఎదురుగా కప్ప అని పిలిచే వ్యక్తి మీరేనా?
ఓసారి క్లారా చెప్పారు ఒకరు అలా చేస్తారని. అది మీరే కదూ. ఎమిలిటో ముఖం వెలిగిపోతుండగా తలూపుతూ అవును, ఆ వ్యక్తిని నేనే అన్నారు. నేను మాన్ఫ్రెడ్ను ఓ చిన్న కుక్కపిల్లగా ఉన్నప్పుడు కనుగొన్నాను. అతను వదిలేయబడ్డాడో లేదా పారిపోయి వచ్చాడో తెలీదు. నాకు అతను దొరికినప్పుడు దాదాపు చావు బతుకుల్లో ఉన్నాడు. అతను మీకు ఎక్కడ దొరికాడు? హైవే 8 గిలాబెండ్ నుంచి అరిజోనాకి దాదాపు 60 మైళ్ళ దూరంలో. నేను రోడ్డు ప్రక్కన ఆగి పొదల్లో మూత్ర విసర్జన కోసం వెళ్ళి నిజానికి అతనిపైనే చేశాను. అతను అక్కడ డీహైడ్రేషన్తో చనిపోయే స్థితిలో పడి ఉన్నాడు. నన్ను అంతగా ఆకర్షించింది ఏమిటంటే అతను తేలికగా హైవే మీదకు రాగలిగినా అలా రాలేదు. మరి అంతేగాక సరిగ్గా నేను ఎక్కడ మూత్ర విసర్జన చేశానో అక్కడే పడి ఉన్నాడు. అప్పుడేమి జరిగింది? నేను అడిగాను. మాన్ఫ్రెడ్ యొక్క దీనావస్థకు అతనిపై సానుభూతి ఉప్పొంగి కేర్ టేకర్పై ఉన్న కోపం అంతా మర్చిపోయాను. మాన్ఫ్రెడ్ను ఇంటికి తీసుకువచ్చి అతడిని నీటిలో ఉంచాను. నీటిని త్రాగనీయకుండా జాగ్రత్తగా చూసుకున్నాను అన్నారు. అప్పుడు నేను అతనికి సిద్ధయోగుల యొక్క సంకల్పాన్ని అందించాను. మాన్ఫ్రెడ్ జీవించాలా లేదా మరణించాలా అనేది సిద్ధయోగుల సంకల్పమే నిర్ణయిస్తుందని. అంతేగాక అతను ఒక శునకమా మరింకేమైనానా అనేది కూడా వారికి వదిలేశానని ఎమిలిటో తెలిపారు. అతను జీవించటమే కాకుండా ఒక శునకాన్ని మించి ఎంతగానో ఎదిగాడు. అదే విషయం నీకు వర్తిస్తుంది. బహుశా అందుకే మీరిద్దరూ సన్నిహితులై ఉంటారు. నాగ్వాల్ నిన్ను ఆధ్యాత్మికంగా డీహైడ్రేషన్లో ఉన్నప్పుడు నీ జీవితంలో దిగజారేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో కనుగొన్నారు. ఆయన నెలీడియాతో కలిసి డ్రైవ్ ఇన్ మూవీకి వచ్చినప్పుడు నీకు సిద్ధయోగుల సంకల్పాన్ని అందించడం జరిగింది. వారు సిద్ధయోగుల సంకల్పాన్ని నాకు ఎలా అందించారు అని అడిగాను. వాళ్ళు నీకు ఇదివరకే చెప్పలేదా? ఆశ్చర్యంతో అడిగారు. నేను జవాబు ఇవ్వడానికి ముందు ఒక్క క్షణం ఆలోచించి నేను అలా ఆలోచించలేదు అన్నాను. నాగ్వాల్ మరి నెలీడా నిస్సందేహంగా ఆ సినిమా దగ్గరే తమ సంకల్పాన్ని ఆహ్వానించి ప్రకటించారు. నీకోసం వారి జీవితాలని ఏమాత్రం సందేహం మరి విచారం లేకుండా తమ కోసం ఏమీ మిగిల్చుకోకుండా పణంగా పెట్టారు. మరి వాళ్ళిద్దరూ తెలుసు ఆ సమయంలో నిన్ను వారితో తీసుకెళ్ళటం సాధ్యం కాదని. అందుకే నువ్వు వెళ్ళిన చోటుకల్లా వారు అనుసరించేవారు. కాబట్టి సిద్ధయోగుల సంకల్పాన్ని నువ్వు కూడా తీసుకున్నావని ఇప్పుడు చెప్పగలవు అనుకుంటాను. నాగ్వాల్ మరి నెలీడాల ఆహ్వానం పనిచేసింది. చూడు, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావో నీతో నువ్వే నిజంగా మాట్లాడుతూ నేను ఆయన వాదనను అర్థం చేసుకుంటున్నానో లేదో అని ఆగి నన్ను చూశారు. సిద్ధయోగుల సంకల్పాన్ని గురించి మరింత ఖచ్చితమైన వివరణ కోసం ఓ నిశ్శబ్ద విన్నపంలా తదేకంగా చూశాను. ఆయన మరింత వ్యక్తిగత స్థాయికి మారి నేను క్లారాతో నా గురించి చెప్పిన అన్ని విషయాలు ఉద్దేశపూర్వకంగా ఉదహరిస్తూ వాటిమి పాలు కావటమే నా ఉద్దేశ్యమని నిర్ధారించారు. ఒక నిరంతర శైలిలో ఎప్పుడూ ఒక వెర్రిదానిలాగా తెగించి ఓటమి పాలయ్యేదాన్ని అని చెప్పారు. నీ గురించి నువ్వు క్లారాతో చెప్పినదంతా నాకు ఆమె చెప్పారు. తన నాలుకను క్లిక్ చేస్తూ ఆయన చెప్పారు. ఉదాహరణకు నువ్వు జపాన్లో వేదికను నీ యుద్ధ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఎక్కలేదు. కేవలం నీ ఉద్దేశం ఓటమి పాలు కావటమని ప్రపంచానికి రుజువు చేయడానికి మాత్రమే ఎక్కావు. నేను చేసిన ప్రతి ఓటమితో కళంకమైందని నన్ను నిందించారు. అందువల్ల నేను చేయాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక నూతన సంకల్పాన్ని ఏర్పరచుకోవటం. ఆయన ఈ నూతన సంకల్పాన్ని సిద్ధయోగుల సంకల్పాన్ని అంటారని వివరించారు. ఎందుకంటే ఇది కేవలం క్రొత్తగా చేసే ఉద్దేశం కాదు, ఇదివరకే ఏర్పరచుకున్న ఉద్దేశంతో. అంటే మనం వేలాది సంవత్సరాలుగా మన కర్మాచరణ ద్వారా మనల్ని చేరే సంకల్పంతో మమేకం కావటం. ఆ సిద్ధయోగుల సంకల్పంలో ఓటమికి స్థానం లేదని, సిద్ధయోగులకు ఒకే ఒక మార్గం ఉందని, అది వారి కోసం సర్వదా తెరిచి ఉంచి వారు చేసే ఏ కార్యంలోనైనా సాఫల్యాన్ని చేకూరుస్తుందని ఆయన తెలిపారు. అయితే అలాంటి శక్తివంతమైన మరియు స్పష్టమైన వీక్షణను పొందటానికి సిద్ధయోగులు తమ సంపూర్ణ అస్తిత్వాన్ని పునరుద్ధరించుకోవాలి. మరి దానికి ఎంతో ఎరుక మరి శక్తి రెండూ అవసరం. ఎరుక అనేది వారి జీవితాలని పునశ్చరణ చేసుకోవటం వలన, మరి శక్తి అనేది వారి యొక్క పాపరహితమైన కార్యాల వలన సమకూరుతుంది అంటూ ఎమిలిటో నా వంక చూస్తూ దోసకాయకు ఘాటు చేశాడు. ఆ కాయలో ఆయన తన యొక్క స్వచ్ఛమైన పవిత్రమైన భావాలను నింపి ఆ సిద్ధయోగుల సంకల్పాన్ని ఓటమి పాలయ్యే నా వైఖరికి వ్యతిరేకంగా మరి
తన సూచనలకు నన్ను సిద్ధం చేయడానికి త్రాగమని నాకు ఇచ్చారు. ఆయన ఇంకా ఏదో చెప్పారు, కానీ నేను దృష్టి సారించలేకపోయాను. ఆ స్వరం నేను మగత చెందేలా పనిచేయటం మొదలెట్టి నా శరీరం ఉన్నట్లుండి బరువెక్కింది. నేను ఆయన ముఖంపై దృష్టి కేంద్రీకరించగానే నాకు తొలి సంధ్యలో మంచులాగా తెల్లని పొగమంచు మాత్రమే కనిపించింది. ఆయన నన్ను నేలపై పడుకుని నెమ్మదిగా నా కండరాలను సడలించడం ద్వారా నా ఎతిరిక్ వలను బయటికి నెట్టమని చెప్పడం విన్నాను. నాకు ఆయన ఏం చేయమని కోరారో తెలుసు కనుక అప్రయత్నంగా ఆ సూచనలను అనుసరించాను. నేను క్రింద పడుకుని నా అవగాహనను నా పాదాల నుంచి పైకి చీలమండలు, కాలిపిక్కలు, మోకాళ్ళు, తొడలు, ఉదరం మరి వీపుకు చేర్చాను. ఆ తర్వాత నా చేతులు, భుజాలు, మెడ మరి తలను విశ్రమింపజేశాను. నేను నా అవగాహనను శరీరం యొక్క వివిధ భాగాలకు చేర్చినప్పుడు నాకు మరింత మగతగా, భారంగా అనిపించింది. అప్పుడు కేర్ టేకర్ నన్ను కళ్ళతో అపసవ్య దిశలో వృత్తాలను చేయమని, మరి నా తలలో పై వరకు తిరిగి వెళ్ళడానికి అనుమతించమని ఆదేశించారు. నా శ్వాస నెమ్మదిగా మరి లయబద్ధంగా అయ్యేంత వరకు, అంటే దానంతట అది వ్యాకోచించి సంకోచించే వరకు కొనసాగించాను. నేను నా శ్వాస యొక్క ప్రశాంత తరంగాలపై ఏకాగ్రతతో ఉండగా నా ఎరుకను నుదుటి మీద నుంచి నాకు చాలా పైన శూన్యంలో ఉన్నదని నేను భావిస్తున్న స్థానంలో ఒక చిన్న రంధ్రం చేయమని ఆయన గుసగుసగా చెప్పారు. ఎలాంటి రంధ్రం? నేను మెల్లగా అడిగాను. కేవలం ఒక రంధ్రం. ఏ హోల్? ఎందులోకి రంధ్రం? శూన్యంలోకి రంధ్రం. ఎక్కడైతే నీ ఎతిరిక్ నెట్ నిలిపివేయబడి ఉందో అక్కడికి ఆయన జవాబిచ్చారు. నువ్వు నీ అవగాహన శరీరం వెలుపలకు తరలిస్తే నీ చుట్టూ ఉన్న నల్లదనాన్ని గుర్తించగలవు. ఆ నలుపును గుచ్చి రంధ్రం చేయడానికి ప్రయత్నించు. నేను చేయగలనని అనుకోవట్లేదు, ఒత్తిడితో అన్నాను. లేదు, నువ్వు చేయగలవు. నిజానికి నాకు భరోసా ఇచ్చారు. జ్ఞాపకం ఉంచుకో, సిద్ధయోగులు ఎన్నడూ ఓటమి పాలు కారు. వారు కేవలం సఫలీకృతులు అవుతారు. ఆయన నా వైపు వంగి గుసగుసగా అంటూ, నేను రంధ్రం చేశాక నా శరీరాన్ని ఒక చుట్టలాగా చుట్టమని, మరి నా తలపైనున్న సహస్రారం నుంచి విస్తరించబడిన రేఖ వెంబడి ఆ నల్లదనంలోకి పల్టీ కొట్టడానికి అనుమతించమని చెప్పారు. కానీ నేను పడుకుని ఉన్నాను. బలహీనంగా నా నిరసనను వ్యక్తం చేశాను. నా సహస్రారం దాదాపుగా నేలకు వ్యతిరేకంగా ఉంది. నేను నిలబడి చేయకూడదా అని అడిగాను. నల్లదనం మన చుట్టూరా వ్యాపించి ఉంది. మనం నిల్చుని ఉన్నప్పటికీ మన చుట్టూ అది ఎప్పటికీ ఉంటుంది. ఆయన తన స్వరాన్ని గంభీరంగా మార్చి ఆదేశించారు. నా ఏకాగ్రతను ఇప్పుడే చేసిన రంధ్రంపైనే ఉంచమని, మరి నా ఆలోచనలు, భావాలను ఆ రంధ్రం గుండా ప్రవహించడానికి అనుమతించమని ఆజ్ఞాపించారు. నేను ఏ రంధ్రమో చేయనందువల్ల నా కండరాలు బిగుసుకుపోసాగాయి. కేర్ టేకర్ నన్ను పూర్తిగా విశ్రమించమని, అన్నీ వదిలేసి నేను ఆ రంధ్రాన్ని చూసినట్లుగానే భావిస్తూ అనుమతి చెందమని కోరారు. నీ అంతరంగంలో ఉన్న అన్నింటినీ, ఆలోచనలు, భావాలు మరి జ్ఞాపకాలను వదిలేసి బయటకు ప్రవహించడానికి అనుమతించు. నేను శరీరం నుంచి ఒత్తిడిని విడుదల చేసి సడలించగానే శరీరం విశ్రమించి నాలో శక్తి ఉప్పెనలా ప్రవహిస్తున్నట్లు అనుభూతి చెందాను. నా అంతరంలో ఉన్నట్లే బాహ్యంలో మారిపోసాగింది. నా తలపై నుంచి అంతా బయటికి ఒక రేఖ వెంట ఒకటి తలకిందులైన జలపాతంలాగా ప్రవహించసాగింది. ఆ రేఖ చివరిలో నేను ఒక రంధ్రం చేశానని అనుభూతి చెందాను. ఆయన నా చెవిలో గుసగుసగా మరింత లోతుల్లోకి వెళ్ళడానికి నిన్ను నువ్వు అనుమతించు. నీ సంపూర్ణ అస్తిత్వాన్ని శూన్యంలోకి అందించు. ఆయన సూచనలను అనుసరిస్తూ వీలైనంత ఉత్తమంగా చేశాను. నా మదిలో ఏ ఆలోచన మెదిలినా అది తక్షణమే నా తలపై ఉన్న జలపాతంలో చేరిపోసాగింది. నేను కదలాలని కోరుకుంటే కనుక నాకు నేను సూచనలు ఇవ్వాల్సి ఉంటుందని, అప్పుడే ఆ రేఖ వెంబడి వెళ్ళగలనని కేర్ టేకర్ చెప్పడం అస్పష్టంగా వినిపించింది. నాకు నేను ఆదేశాలను ఇచ్చేలోగా నా ఎడమ భాగంలో సున్నితంగా, స్థిరంగా ఏదో లాగుతున్నట్లు అనిపించింది. నేను ప్రశాంతంగా ఈ అనుభూతిని కొనసాగించడానికి అనుమతించాను. మొదట నా తల మాత్రమే ఎడమవైపుకు లాగుతున్నట్లు అనిపించింది. తర్వాత నా మిగతా శరీరం అంతా కూడా నెమ్మదిగా ఎడమవైపుకు చుట్టుకు రాసాగింది. నేను ఓ వైపుకు పడిపోతున్నానేమో అనిపించసాగింది. కానీ నా శరీరం ఏమాత్రం కదలకపోవటం గ్రహించాను. నా మెడలో ఏదో సన్నని శబ్దం వినిపించి ఆ రంధ్రం పెద్దగా పెరగటం గమనించాను. నాకు దానిలోకి దూరి పాకుతూ వెళ్ళి అదృశ్యమైపోవాలనిపించింది.
నాలో ఏదో గిర్రున తిప్పుతున్నట్లు అనిపించింది. నా ఎరుక సహస్రారం దగ్గర ఉన్న రేఖ వెంట వెళ్ళి ఆ రంధ్రం ద్వారా పడిపోయింది. నేను ఓ పెద్ద గుహ లోపల ఉన్నట్లు భావించాను. దానిలో ఉన్న ముఖముల గోడలు నన్ను చుట్టువేశాయి. అది చీకటిగా ఉన్న నా దృష్టి ఓ మెరిసే బిందువుపై చిక్కుకుపోయింది. అది దారి చూపించే విధంగా మిణుకు మిణుకుమంటూ కనిపిస్తూ నేను శ్రద్ధగా చూడగానే కనుమరుగైపోతుంది. నా ఎదుట ఉన్న ప్రదేశం ప్రకాశవంతమైన కాంతి చేత వెలుగొందుతూ మళ్ళీ నెమ్మదిగా చీకటిగా మారిపోయింది. నా శ్వాస పూర్తిగా నిలిచిపోయినట్లు అనిపించింది. మరి ఏ ఆలోచనలు కానీ చిత్రాలు కానీ ఆ నల్లదనాన్ని ఆటంకపరచలేదు. నేను ఎంతోసేపు నా శరీరాన్ని అనుభూతి చెందలేకపోయాను. ఆ ఆలోచనలన్నీ కరిగిపోయాయి. నేను ఓ నిశ్శబ్ద నాదాన్ని విన్నాను. నా ఆలోచనలు అన్నీ ఒక్కసారిగా ఓ చెత్తాచెదారంతో ఉన్న పర్వతంలాగా క్రిందికి దొర్లుకుంటూ తిరిగి వచ్చాయి. వాటితో పాటు భూమి యొక్క కాఠిన్యం, నా శరీరం యొక్క దృఢత్వం నా అవగాహనలోకి వచ్చాయి. నా చీలమండను ఏదో కీటకం కుడుతున్నట్లు అనిపించింది. నేను కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. కేర్ టేకర్ నన్ను కోలుకునేలా చేయడానికి నా షూ మరియు సాక్స్ విప్పి నా అరికాలను ఒక పుల్లతో పొడుస్తున్నారు. జరిగిందంతా ఆయనతో చెప్పాలని అనుకుంటుండగా ఆయన తల అడ్డంగా ఊపుతూ, ఏమీ మాట్లాడవద్దు, మరీ కదలవద్దు, నువ్వు తిరిగి దృఢంగా అయ్యేంత వరకు అని హెచ్చరించారు. కళ్ళు మూసుకుని సుదీర్ఘమైన శ్వాస తీసుకోమని చెప్పారు. తిరిగి బలం పుంజుకున్నాను అనుకునేంత వరకు నేను అలా పడుకునే శ్వాసను గమనించి ఆ తర్వాత లేచి ఒక చెట్టును వెన్నుకు ఆసరాగా చేసుకుని కూర్చున్నాను. నువ్వు ఆ నల్లదనాన్ని చీల్చావు. నీ డబుల్ ఎడమ వైపుకు చుట్టుకుని ఆ చీలిక ద్వారా జారిపోయింది. నేనేమీ అడగకముందే కేర్ టేకర్ తెలిపారు. ఏదో శక్తి నన్ను లాగడం ఖచ్చితంగా తెలిసింది. ఇంకా నేను ప్రకాశవంతమైన కాంతిని చూశాను. ఆ శక్తి బయటకు వస్తున్న నీ డబుల్, మరి ఆ వెలుగు నీ డబుల్కు నేత్రం లాంటిది. నేను చెప్తున్నది ఖచ్చితంగా ఆయనకు తెలుసునన్నట్లుగా ఎమిలిటో చెప్పారు. ఏడాది కాలంగా నువ్వు పునశ్చరణ చేస్తున్నందువల్ల నీ శక్తి రేఖలను కూడా చక్కగా ఉపయోగించుకున్నావు. మరిప్పుడు అవి స్వయం ప్రతిపత్తితో కదులుతున్నాయి. కానీ నువ్వు ఇప్పటికే మాట్లాడటం మరి ఆలోచించడంలో మునిగి ఉన్నందువల్ల ఆ శక్తి రేఖలు అది వరకులాగా సులువుగా మరి పూర్తిగా కదలలేవు. నాకు ఆయన చెప్తున్నప్పుడు అదేమిటో అర్థం కాకపోయినా పునశ్చరణ చేసేటప్పుడు వాటిని ఉపయోగిస్తున్నానని అన్నారు. కనుక అదేమిటో వివరించమని అడిగాను. అందులో వివరించడానికే ఉందని, అది శక్తి గురించి తెలుపుతుంది. పునశ్చరణ ద్వారా ఎంత ఎక్కువ శక్తిని వెనక్కి తీసుకుంటే ఆ స్వాధీనపరుచుకున్న శక్తి డబుల్ను పోషిస్తుంది. శక్తిని డబుల్కు పంపడాన్నే మనం శక్తి రేఖలను ఉపయోగించుకోవటం అంటాము. ఎవరైతే శక్తిని చూడగలరో వారు ఈ రేఖలను భౌతిక శరీరం నుంచి బయటకు వచ్చే మార్గాలుగా గుర్తిస్తారు. మరి శక్తిని చూడలేని నాలాంటి వారికి అది ఎలా తెలుస్తుంది అని అడిగాను. ఎంత ఎక్కువ శక్తిని పొందితే అంత ఎక్కువగా అద్భుతమైన అతీంద్రియ విషయాలను గ్రహించే నీ సామర్థ్యం మెరుగవుతుంది. కానీ ఈ విషయంలో ఏం జరుగుతోందని భావిస్తున్నానంటే, నేను ఎంతగా శక్తిని పొందితే అంతగా వెర్రిదాన్ని అవుతున్నాను. నేను బాధగా అన్నాను. ఇలా నిన్ను నువ్వే చులకన చేసుకోకు అని వ్యాఖ్యానించారు. గ్రాహ్యత అనేది ఓ ఉత్కృష్టమైన రహస్యం. ఎందుకంటే అది పూర్తిగా వివరించనలవి కానిది. మానవులుగా ఉన్న సిద్ధయోగులు నిజంగా అత్యుత్తమ అతీంద్రియ గ్రాహ్యత గల జీవులు. కానీ వారు గ్రహించేది మంచి చెడు రెండూ కాదు. ప్రతిదీ కేవలం ఓ గ్రహింపు మాత్రమే. ఒకవేళ మానవులు క్రమశిక్షణ ద్వారా సాధారణంగా అనుమతించబడేదానికన్నా మరింతగా గ్రహించి ఎక్కువగా శక్తిని పొందితే, నేను అనేది మీకు అర్థమైందా అడిగాను. ఆయన అంతకుమించి ఒక్క పదం చెప్పడానికి కూడా నిరాకరించారు. దానికి బదులుగా ఆయన నన్ను ఇంటి ముందర ఉన్న నా చెట్టు దగ్గరకు తీసుకువెళ్లారు. ఆ వృక్ష అగ్రభాగంలో ఉన్న కొమ్మలను చూపిస్తూ, ఈ ప్రత్యేకమైన చెట్టుపైన నివసించే ఇల్లు ఉన్నందున ఇందులో ఒక మెరుపులను తట్టుకునే కర్రను నిర్మించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఆకస్మికంగా వచ్చే మెరుపులు ప్రమాదకరమైనవి. ఒక్క వర్ష బిందువు లేకుండా కూడా మెరుపు తుఫాన్లు వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా వర్షించేటప్పుడు లేదా ఆకాశంలో ఎక్కువగా క్యుములోనింబస్ మేఘాలు ఉన్నప్పుడు ఈ ట్రీ హౌస్లోకి వెళ్ళు. క్యుములోనింబస్ మేఘాలు ఉన్నప్పుడు ఈ ట్రీ హౌస్లోకి వెళ్ళు. ఆకాశంలో ఎక్కువగా ఏమి ఉన్నప్పుడు అని అడిగాను ఎమిలిటో
నవ్వేసి అడిగాను. ఎమిలిటో నవ్వేసి నా వెన్నును చిన్నగా తట్టారు. నాగ్వాల్ జూలియన్ నన్ను ట్రీ హౌస్లో ఉంచే సమయంలో ఇదే విషయం చెప్పారు, కానీ అప్పుడు వారిని ఆయన చెప్పిన దానికి అర్థం వివరించమని ధైర్యం చేయలేకపోయాను. ఒకవేళ అడిగినా ఆయన చెప్పేవారు కాదనుకో. ఆ తర్వాత ఎప్పటికో గాని వారు చెప్పిన దానికి ఉరిమే మేఘాలు అని అర్థం అయ్యింది నాకు. నా బెదురు చూపులకు ఆయన నవ్వారు. మెరుపులు చెట్టును తాకడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందా అని అడిగాను. ఉంది, కానీ నీ చెట్టు మాత్రం సురక్షితం, ఆయన జవాబిచ్చారు. మరి పద, ఇంకా వెలుతురుగానే ఉంది, ఇదే సరైన సమయం. నేను పైకి ఎక్కేలోగా ఆయన నాకు సంచిలో పగలగొట్టిన అక్రూటంలను ఇచ్చారు. ఓ చెట్టు పైన నివసించేటట్లయితే ఓ ఉడతలాగా ఇలాంటివి అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తినాలని, మరి రాత్రిళ్ళు ఏమీ తినకుండా ఉండాలని అన్నారు. మరి మంచిది, ఎందుకంటే నిజంగా నాకేమీ తినాలని లేదు అతనితో చెప్పాను. నువ్వు టాయిలెట్కు వెళ్ళాలా? ముసిముసిగా నవ్వుతూ అడిగారు. అవసరం లేదని ఆశిస్తాను, ఎందుకంటే ట్రీ హౌస్లో నివసించేటప్పుడు దారుణమైన విషయం ఏమిటంటే నీ ప్రేగులను ఖాళీ చేయాల్సిన సమయం. మానవ విసర్జనతో వ్యవహరించటం కష్టం. నా తత్వం ప్రకారం ఎంత తక్కువ తింటే అంత ఉత్తమం. ఆయన తన వ్యాఖ్యలను హాస్యంగా తీసుకుంటూ అంతకు మించి రెట్టింపు నవ్వుకుంటూ అలా నవ్వుకుంటూనే వెనుతిరిగి నన్ను వదిలి వెళ్ళిపోయారు.